నల్గొండ జిల్లా దామరచెల్ల మండలంలోని కొత్తపేట తొండగోనియా తాండా కేజీఆర్ కాలనీల గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్ల దగ్గరకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలం గడిపిందని అన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతిని పాటుపడుతుందన్నారు. సన్నబియ్యం, ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీపై మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు. అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ రైతు పండించిన పంటకు బోనస్ సౌకర్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని స్వర్ణయుగం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీలతో గెలిపించాలని కోరారు. ప్రచారం ముమ్మరంగా జరుగుతూ ఉన్నది. ధనవత్ జ్యోతి తార్సింగ్ గారి ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని నేను స్వతహాగా వచ్చి ప్రచారం చేస్తా ఉన్నాను. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఒక ఇల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, సన్నబియ్యం ఇవ్వలేదు, బస్సు ఫ్రీ ఇవ్వలేదు, కరెంట్ ఫ్రీ ఇవ్వలేదు. కానీ ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్ని పనులు జరుగుతూ ఉన్నది. గతంలో 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిన ఆ ప్రభుత్వం ఇలా అధిగమించి ఇలా సంక్షేమ పథకాలని ప్రజల ముందు తీసుకొస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మొన్న ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు అనేది ప్రజలకు తెలుసు. మన స్పందన చాలా మంచిగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చాలా మంచిగా ఉన్నది, ఊపు మీద ఉన్నది. ఈ గ్రామ పంచాయతీలో మా జ్యోతి తప్పకుండా గెలుస్తుంది. అదేవిధంగా దామరచెల్ల మండలం కానీ, మిర్యాలగూడ కానీ, రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉన్నది. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోయే 10 సంవత్సరాలు మా ప్రభుత్వం వస్తుంది. ఇవాళ ప్రతి మహిళను కోటీశ్వరాలను చేయాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది, దృఢ సంకల్పం పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా సర్వతోముఖ అభివృద్ధి పనిచేయాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరికి పాదాభివందనం చేసుకుంటూ నల్గొండ జిల్లాలో ఉన్న మా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. అదేవిధంగా జ్యోతిని కూడా గెలిపించాలని కోరుకుంటూ